చంద్రమౌళి నగర్లోని బీజేపీ కార్యాలయం నందు జరిగిన పాత్రికేయుల సమావేశంలో చంద్రమౌళి నగర్లోని బీజేపీ కార్యాలయం నందు జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు మాట్లాడుతూ తిరుమల ప్రసాదాలలో కల్తీ నెయ్యి వినియోగం అత్యంత బాధాకరమని తెలియజేశారు. కొన్ని లారీలను వెనక్కి పంపినట్లు చెప్పారు. మరి అలాంటి కంపెనీలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థ నందిని నుంచి కాకుండా ప్రైవేటు వారిపై జగన్ ప్రభుత్వం ప్రేమ చూపింది. జగన్ హిందూ మత విశ్వాసాలని గౌరవించలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఆలయాల్లో అపచార కార్యక్రమాలు జరిగాయని తెలియజేశారు. అల్ఫా అనే సంస్థకు ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చారు, ఎంతకిచ్చారు వంటి విషయాలను బయటపెట్టాలని తెలిపారు. హిందువుల మనోభావాలతో ఎవరు ఆడుకోవద్దని అన్నారు. సోషల్ మీడియా సోదరులందరికీ స్వాగతం. ఈ రోజుతో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా ప్రజలందరికీ కూడా మంచి పాలన అందిస్తున్నందుకు ఇద్దరు నాయకులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ గత ప్రభుత్వంలో మేము అనేక ఉద్యమాలు చేశాము. గుంటూరు కాకాని గుళ్ళో మాంసం వండుతుంటే మేము ఉద్యమం చేసి ఆ ఈవో గాని సంబంధించిన అధికారులని బయటికి పంపించేదాకా ఉద్యమం చేశాము. అట్లానే మంగళగిరి దేవాలయంలో పానకాలలో ఒక ఇబ్బందికర వాతావరణం ఉంటే దాని మీద కూడా ఉద్యమం చేశాము. పెరంగపురంలో హౌస్ గణేష్ దగ్గర గణేషుని విగ్రహం పగలగొడితే దాని మీద ఉద్యమం చేసి అనేక సందర్భాల్లో వైసీపీ ప్రభుత్వం హిందువుల మీద దాడి చేయడంతో పాటు హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఆ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటే భారతీయ జనతా పార్టీ సమర్థవంతంగా వాటిని ఎదుర్కోవడం జరిగింది. కానీ ఈనాడు మనం చూస్తుంటే తిరుపతి లడ్డూ ప్రసాదంలో ఏ విధమైన కల్తీ చేస్తున్నారో వాటి అన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మీకు వివరించడానికి భారతీయ జనతా పార్టీ యువమోర్చా మాజీ అధ్యక్షులు అలానే ప్రస్తుత రాష్ట్ర కార్యదర్శి శ్రీ రమేష్ నాయుడు గారిని ఈ పత్రికా విలేకరుల సమావేశం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం.